తారాశోభన్ గారు మనకు ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గోవర్ధన్ గారు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. గోవర్ధన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే గోవర్ధన్ గారు, ఘోష్ కమిషన్ ముందు గతంలో పనిచేసినటువంటి అధికారులు తమ గోసను ఎల్లగక్కుతున్నారు. గత ప్రభుత్వం ఒత్తిడి వల్ల, కేసీఆర్ గారు హరీష్ రావు గారి ఒత్తిడి వల్ల డిజైన్లో మార్పులు చేశారని నిన్న నరేందర్ రెడ్డి గారు, ఈరోజు ఫజల్ గారు కమిషన్ ముందు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎట్లా స్పందిస్తారండి ఈ వ్యవహారం పైన? అంటే ఇది వాస్తవంగా మేము కాలేజ్ తుమ్మిడిశెట్టి ప్రాణగీత నుండి ఏదైతే భారీ ఎత్తున ప్రజాధనాన్ని దండుకోవడానికి, ప్రాజెక్టు బడ్జెట్ ని పెంచడానికి రీడిజైనింగ్ పేరిట కాళేశ్వరం మేడిగడ్డకు మార్చారు. అసలు యాక్చువల్ గా ఎదురు ఎక్కించేటటువంటి క్రమం అనేది ప్రపంచంలో ఏ బ్యారేజీలో మనకు కనిపిస్తుంది. అంటే నీళ్ళు వస్తే ఒకవైపు నదిలో కానీ ఎక్కడైనా ట్రిబ్యునరీలో కానీ నీళ్ళు వస్తే అవతల వైపు మళ్ళిస్తారు, అంతే. ఉన్న నీళ్లు మిగతా నీళ్ళని బయటకు వెళ్ళిపోతాయి. కానీ ఆ నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వీళ్ళు స్టోరేజ్ చేశారు. రెండవది, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా దీంట్లో ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి భారీ ఎత్తున గోవర్ధన్ గారు సారీ ఫర్ ఇంటరప్ట్ యూ. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికకు ఆల్టర్నేట్ ప్లాన్ ఎవరి దగ్గర ఉంది? అసలు వాస్తవంగా ఇలాంటి ఎత్తిపోతలే ఈ రాష్ట్రానికి దిక్కు అని చాలా మంది ఇంజనీర్లు, దోపిడీకి మెగా లాంటి బడా కాంట్రాక్టర్లకి, కేసీఆర్ లాంటి బడా దోపిడీదారులకి, పాలకుల ముసుగులో బడా దోపిడీదారులకు వంత పాడేటటువంటి కొంతమంది ఇంజనీర్లు ఎత్తిపోతలే దిక్కు అని బదిలీ చేశారు. ఇది బేసికల్లీ రాంగ్. మేము దీన్ని నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. 1-2 దశల్లో తప్ప అంతకంటే మించినటువంటి ఏ ఎత్తిపోతలైనా అది విఫలమవుతుంది. అది సస్టైనబుల్ కాదు. అది రికరింగ్ బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది. ఇది కాళేశ్వరమే చూస్తే కనుక అది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు కూడా 2 టీఎంసీలు 180 టీఎంసీలు సంవత్సరానికి ఏ రోజు ఎత్తిపోలే. దీనికి భిన్నంగా ఈరోజు సౌత్ తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో ఎక్కడైతే గొట్టిగారిపల్లి లాంటి విలేజ్ లో టి హనుమంతరావు ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్, యుఎన్ ఐక్యరాజ్య సమితి అడ్వైజర్ చేపట్టినటువంటి 4 వాటర్ కాన్సెప్ట్. నీళ్లు ఆకాశంలోంచి వర్షం రూపంలో వస్తాయి. ఆ వర్షం రూపంలో వచ్చినటువంటి నీళ్ళని భూమి పైన సర్ఫేస్ లో ఒక 3-4 నెలలు నిల్వ చేయాలి. సిమెంట్, ఇసుక, కాంక్రీట్, తర్వాత ఈ స్టీల్, ఉక్కు ఏమి లేకుండా అత్యంత సాంప్రదాయక పద్ధతిలో అతి తక్కువ ఖర్చుతో ఎకరాకు 4,000 రూపాయలతో నిల్వ చేయొచ్చు. ఆ విధంగా అది భూగర్భంలో నీళ్లను పెంచుతుంది. భూగర్భంలో నీళ్లు పెరిగినప్పుడు సాయిల్ మాయిశ్చర్ పెరుగుతుంది. ఈ రోజు ఒక రాయలసీమ తార్ ఎడారి లాంటి గొట్టిగారిపల్లి, జహీరాబాద్, కోహీర్ కు దగ్గరగా ఉన్నటువంటి మండలంలో ఈ రోజు చెరుకు లాంటి వాటిని కూడా పండిస్తున్నారు. జూన్, మే మాసంలో వాగులన్నీ ఉప్పొంగి పొందుతాయి. కానీ ఇక్కడ కాంక్రీటు, స్టీలు, సిమెంట్, ఇసుక ఉండదు. కాబట్టి మెగా లాంటి కాంట్రాక్టర్లు, హరీష్ రావు లాంటి బడా నేతలు, కేసీఆర్ లాంటి బడా నేతలు, మురళీధర్ రావు లాంటి బడా, నల్లా వెంకటేశ్వర లాంటి బడా బ్యూరోక్రాట్లకి కమిషన్లు రావు ఇక్కడ. కాబట్టి దే వోంట్ యాక్సెప్ట్. అంటే ఇలాంటి విషయాలంటే మేము నీటిపారుదల విషయాల పట్ల అనేక ఇలాంటి దాన్ని రాజస్థాన్ లో 21,000 గ్రామాల్లో రిప్లికేట్ చేశారు. ఇది తప్ప మనం ఎత్తిపోతల గురించి మాట్లాడితే అది వైఫల్యం. ఇదే మెగా కాంట్రాక్టర్ కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం మూడు పంపింగ్ సిస్టమ్ తో పాటు మొత్తం కాళేశ్వరంలో 75% పంపింగ్ సిస్టమ్ అయిందే. 3వ టీఎంసీలో 33,000 కోట్ల పంపింగ్ సిస్టమ్ అయిందే. 4,000 కోట్ల రూపాయల కి మెగా కాంట్రాక్టర్ కి నామినేషన్ పనిచారు వితౌట్ ఎనీ టెండర్. స్టేట్స్ టెండర్, నేషనల్ టెండర్, వరల్డ్ బిడ్డింగ్స్. గూడెంలో కూడా ఇతనే నిర్మించాడు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా గోదావరి పక్కన. అది కూడా మొత్తం అన్నారం మేడిగడ్డ లాగానే అది కూడా 16 ఫీట్ల లోతులు తుడిచిపెట్టుకుపోయింది మొత్తం మోటార్లు అన్ని కూడా. ఈ విధంగా అది ఇప్పటికి దాదాపు ఒక 50 టైమ్స్ బ్రేక్ డౌన్ అయింది. ఆ ఎత్తిపోతలు అనేక 30,000 ఎకరాల్లో దాదాపు సగం పంట దెబ్బతింది. అంటే ఇప్పుడు మనం కాళేశ్వరం చూద్దాం. ఇక్కడ కీలకమైనటువంటి విషయాలు ఏంటంటే, కేసీఆర్ కి, హరీష్ రావుకి, మెగాకి తాబేదారులుగా అనేక మంది, ఎల్ఎన్టీ, ఆఫ్కాన్ లాంటి వాళ్ళకు తాబేదారులుగా పనిచేసినటువంటి బడా ఇంజనీర్లు
రజిత్ కుమార్ లాంటి వాళ్ళు, నల్లా వెంకటేశ్వర్లు, ఈ రోజు నరేందర్, ఈ రోజు మురళీధర్ రావులు, వీళ్ళందరూ కూడా ఈ రోజు మాట్లాడుతున్నారు. ఆ రోజు ఎప్పుడు మాట్లాడలే. అధికారంలో ఉన్నప్పుడు అధికారపు యొక్క అడుగులకు మడుగులెత్తడం, వాళ్ళ కాళ్ల కింద చెప్పుల కింద తివాచీలుగా పనిచేయడం అనేటువంటి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను ఏ రోజు కూడా వీళ్ళు పట్టించుకోలేదు. ఈ రోజు రాష్ట్రం 70,000 కోట్ల రూపాయల అప్పుల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలుగా మారడానికి మెగా లాంటి కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి ఈ రోజు రాష్ట్ర ఖజానా మొత్తం 7 లక్షలకు అప్పులైతే ఆయన $5 బిలియన్ సంపదతో ఫోర్బ్స్ బిలియనీర్లు వెలుగొందారు. వాళ్ళ భార్య న్యూయార్క్ అందాల షోలో గోవర్ధన్ గారు 2006 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్లను ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలి, దానికి ప్రణాళికలు రూపొందించాలి అని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల కాళేశ్వరంగా ఎట్లా మారింది, ఏ పరిస్థితులలో మారింది? అంటే ఒకటే సార్, ప్రాణహిత చేవెళ్ళ 38,500 కోట్లతో అది పూర్తవుతుంది. అప్పటికే 9,500 కోట్లు ఖర్చు చేశారు. అందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తుమ్మిడిహెట్టు నుంచి ఎల్లంపల్లి వరకు, లేదా తుమ్మిడిహెట్టు నుంచి సుందిళ్ళ వరకు, తుమ్మిడిహెట్టు నుంచి సుందిళ్ళ వరకు అయితే వితౌట్ ఎనీ లిఫ్ట్ నేరుగా వస్తుంది. అక్కడ 148 మీటర్లు, 72 కిలోమీటర్ మైలారం తర్వాత 138 మీటర్లు ఎత్తు సముద్ర మట్టానికి. ఇటు ఇక్కడికి వచ్చేసరికి సుందెల్లోకి వచ్చేసరికి 132, సుమారు 18 మీటర్ల తేలిగ్గా డౌన్ ఫాల్ ఉంది. అదే ఎల్లంపల్లికి కనుక ఎత్తిపోస్తే కేవలం 18-19 మీటర్ల లిఫ్ట్ తో ఎల్లంపల్లికి ఎత్తిపోయొచ్చు, ఒకటే ఒక లిఫ్ట్ తో. ఇలా అలాంటప్పుడు అన్నారం అక్కర్లేదు, మేడిగడ్డ అవసరం లేదు. అయితే ఇక్కడ ఇది కాంగ్రెస్ వాళ్ళు నిర్మించారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు క్రెడిట్ వస్తుంది. రెండోది అత్యంత కీలకం ఏంటంటే ఈ 38 కోట్లు మనం తినడానికి సరిపోవు. దీన్ని ఒక 2 లక్షల కోట్ల వరకు చేయాలి. 2 లక్షల కోట్ల వరకు చేయాలంటే దీన్ని మార్చాలంటే అక్కడ నీళ్లు లేవని చెప్పాలి. నీళ్లు లేవని చెప్పడం కాదు, అసలు మిగతా విషయాలు కాదు, వీటన్నింటికంటే ముందే వీళ్ళు మార్చాలని చెప్పేసి 2016లోనే నల్లా వెంకటేశ్వర్ల చేత మిగతా అన్ని హై లెవెల్ కమిటీ పేరిట వాటి అన్ని కూడా టెండర్స్ అన్ని ఫైల్ చేసి పడేశారు.